హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ లెక్చర్స్. సో స్పీడ్ మ్యాథ్స్ సిరీస్లో ఇది నెక్స్ట్ పార్ట్. ఈరోజు మనం స్క్వేర్ రూట్ ఒక నెంబర్కి ఎలా కనుక్కోవాలనేది చూడబోతున్నాం. కొంతమంది అడిగారు స్పీడ్ మ్యాథ్స్ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేశారు, జనరల్ స్టడీస్ నుంచి డైవర్ట్ ఎందుకు వచ్చారని. చెప్పాలంటే ఇది ప్యూర్లీ పర్సనల్. ఇది మా ఫ్రెండ్ కోసం చేస్తున్నాను, ఎందుకంటే తను తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాడు, ఎస్ఐ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే అక్కడ హైదరాబాద్లో నేను మొన్న రీసెంట్గా వెళ్ళడం జరిగింది. వాళ్ళ కోచింగ్ నోట్స్ కానీ వాళ్ళ అప్రోచ్ కానీ చూస్తే చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది అనమాట. సో తను కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. జనరల్ స్టడీస్ తను ఎంతైనా చేయగలడు, కానీ మ్యాథ్స్కి వచ్చేసరికి స్కోర్ చేయలేవుతున్నాడు. మ్యాక్సిమం 40%, 50% మాత్రమే వస్తున్నాయి మార్క్స్. సో తన కోసం ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే నేను డైరెక్ట్గా అక్కడ ఉండలేను కాబట్టి. సో ఇండైరెక్ట్గా నాకున్న ప్లాట్ఫామ్ ఏంటో యూట్యూబ్ అనమాట. సో అందుకని చెప్పి మా ఫ్రెండ్ కోసం ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్స్ ప్యూర్లీ పర్సనల్, కానీ మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో కూడా చాలామంది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, అలాగే బైపీసీ గ్రూప్ నుంచి కూడా కొంతమంది ఉంటారు. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళందరికీ ఈ సిరీస్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో మ్యాథ్స్ వాళ్ళకి ఏంటో ఆటోమేటిక్గా వీళ్ళందరికీ ఈ టెక్నిక్స్ అనేది తెలుసు కాబట్టి వాళ్ళకి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇండైరెక్ట్గా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ టెక్నిక్స్ హెల్ప్ అవుతాయి. ప్లీజ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఈ టెక్నిక్లోకి వస్తే దీనికి ఒక సింపుల్ టేబుల్ ఉంటుంది, దీన్ని మనం బై హార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్ ఏంటో చూద్దాం. అయితే ఇక్కడ నంబర్ 0 తీసుకుంటే దీని స్క్వేర్ చేసుకుంటే కూడా మనకి 0 వస్తుంది, ఆటోమేటిక్గా లాస్ట్ రేట్ కూడా 0 వస్తుంది. సో ఇప్పుడు 2 డిజిట్ నెంబర్లోకి మూవ్ అవుదాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, 4ని స్క్వేర్ చేసుకుంటే మీకు 16 వస్తుంది. సో దీంట్లో లాస్ట్ రేట్ ఏంటి, మనకి 6 అనేది వస్తుంది అనమాట. అలాగే 9 కూడా మనకి 81, దీంట్లో లాస్ట్ రేట్ మనకి 1. సో దీన్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీకు కొన్నిటికి కామన్గా కనిపిస్తాయి, కానీ 0కి ఎప్పుడు మీకు 0 ఉంటుంది, అలాగే 5కి మీకు ఎప్పుడు 5 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ డిజిట్స్ 1కి 9కి చూసుకుంటే ఇక్కడ 1 ఉంది, మనకి 81లో మనకి 1 వస్తుంది అనమాట. సో ఈ రెండింటికి మనకి కామన్ అనమాట. సో 1కి 9కి, సో దీని లాస్ట్ డిజిట్స్ ఏంటంటే మనకి 1 వస్తుంది. అలాగే 2కి 8కి, ఇక్కడ 2 చూసుకుంటే మనకి 4 ఉంది. అలాగే మనకి 8 స్క్వేర్ 64, దీంట్లో కూడా మనకి 4 వస్తుంది. సో 2కి 8కి కూడా మనకి ఏమొస్తుందంటే 4 అనమాట. అలాగే 3కి 7కి 9, 4కి 6కి కూడా 6 అనమాట. సో దీన్ని మనం యూజ్ చేసి మనం స్క్వేర్ రూట్ని ఎలా కనుక్కోవచ్చు అని మీకు ఒక సింపుల్ టెక్నిక్లో మీకు చెప్తాను. సో ఇక్కడ ఒక నెంబర్ మీకు కనిపిస్తుంది, √2809. సో దీనికి మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. సో యాక్చువల్గా ఇక్కడ 2809, దీన్ని ఒక 2 హాఫ్స్ కింద మనం చేసుకోవాలన్నమాట. సో ఈ పార్ట్లోకి మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ పార్ట్ని మనం కంప్లీట్గా వదిలేయాలన్నమాట ప్రస్తుతానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోకస్ అంతా ఈ ఫస్ట్ పార్ట్ మీద ఉండాలి. అయితే ఇక్కడ 28లో మన స్క్వేర్ తీసుకుంటే ఏ రేంజ్ మధ్యలో మనకి 28 కనిపిస్తుంది. సో మీరు తీసుకుంటే 5 స్క్వేర్ అనేది 25, అలాగే 6 స్క్వేర్ అనేది 36. సో ఈ రేంజ్లో మనకి ఎక్కడో 28 మనకి కనిపిస్తుంది అనమాట. సో 25, 36 మధ్యలో మనకి 28 కనిపిస్తుంది. సో ఇది 5 స్క్వేర్. ఎప్పుడైనా సరే మనం చిన్నది తీసుకోవాలి, ఎప్పుడు కూడా మనం చిన్నదే తీసుకోవాలన్నమాట, పెద్దది తీసుకోవాలి. ఎందుకంటే రేంజ్ దాటిపోతుంది కాబట్టి మనం చిన్నదాన్నే మనం ఆన్సర్లో తీసుకోవాలి. సో ఇక్కడ 5 స్క్వేర్ కాబట్టి మనకి ఆన్సర్లో ఏమొస్తుంది, 5 వస్తుంది ఫస్ట్ రేట్. ఇది ఫస్ట్ హాఫ్కి మనకి ఆన్సర్ ఫస్ట్ రేట్ ఏమొచ్చింది 5 అనమాట. సో ఇప్పుడు సెకండ్ హాఫ్లోకి మనం వద్దాం. ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, లాస్ట్ రేట్. సో ఇక్కడ మనకి లాస్ట్ రేట్ ఏంటి, 9. సో ఎప్పుడైనా 9 వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్లో అంటే 3 or 7. సో మనకి 9 లాస్ట్ రేట్ వచ్చినప్పుడు మనకి ఆన్సర్లో ఏమొస్తుంది, 3 or 7. సో ఎప్పుడు 3 వస్తుంది, ఎప్పుడు 7 వస్తుందని మనం తెలుసుకోవాలి. సో దీన్ని ఎలా మనం తెలుసుకుంటాం అంటే, ఇక్కడ మీరు చూసినట్టు మనకి ఆన్సర్లో ఏమొచ్చింది, 5 వచ్చింది. ఎప్పుడైనా సరే మనకి ఫస్ట్ రేట్ 5 వచ్చింది కాబట్టి దీని తర్వాత నెంబర్ ఏంటి, మనకి 6. దీంతో మనం మల్టిప్లై చేయాలి. సో దీన్ని మనం మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 30 వస్తుంది అనమాట. సో జస్ట్ ఈ 30 మీద ఫోకస్ చేయండి. ఇక్కడ మనకి 30 ఉంది, క్వశ్చన్లో మనకి ఏముంది, ఇక్కడ 28 ఉందన్నమాట. సో ఈ 28ని 30ని మనం కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ 28 మనకి క్వశ్చన్ నుంచి తీసుకున్నాం, అలాగే మనకి ఏమొచ్చింది, 30 వచ్చింది. సో దీన్ని కంపేర్ చేసుకుంటే 30 కన్నా మన 28 చిన్నది. సో ఇక్కడ చిన్నది వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఆన్సర్లో చిన్న నెంబర్ వస్తుంది. అంటే మనకి ఫస్ట్ డిజిట్ 5 స్క్వేర్ నుంచి వచ్చింది కాబట్టి దీంతో కంపేర్ చేసినప్పుడు మనకి చిన్నది కాబట్టి 3 or 7లో మనకి చిన్న నెంబర్ వచ్చింది కాబట్టి 28 అనేది చిన్నది కాబట్టి 30 కన్నా ఇక్కడ మనకి ఆన్సర్లో 3 వస్తుంది. సో ఇది మనకు కనుక్కోవాల్సిన టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్లో మనకి 35 వచ్చింది అనుకోండి, 35 అనేది 30 కన్నా పెద్దది కాబట్టి అప్పుడు మనం 7 అనేది తీసుకుంటాం ఆన్సర్లో. సో ఇది మెయిన్ టెక్నిక్, మనం స్క్వేర్ రూట్ని ఎలా కనుక్కోవాలనేది. సో ఇప్పుడు ఈ నెంబర్ని చూద్దాం అనమాట. సో ఇక్కడ ఏముంది, మనకి √7396. అగైన్ మనం ఏంటంటే 2 హాఫ్స్ కింద మనం చేసుకుందాం. సో ఇక్కడ ఇది ఏ రేంజ్ మధ్యలో ఉంది, 64 అలాగే 81 మధ్యలో ఉంది. అంటే 8 స్క్వేర్ అలాగే 9 స్క్వేర్ మధ్యలో మనకు వస్తుంది. సో కంపల్సరీ మనం చిన్నది తీసుకున్నాం కాబట్టి మనకు ఆన్సర్లో 8 రావాలి. సో ఇప్పుడు సెకండ్ పార్ట్లో మనకి ఏంటి, మనం ఫోకస్ చేయాల్సింది లాస్ట్ రేట్. సో ఇక్కడ మనకి 6 వచ్చింది.
సో 6 ఎప్పుడెప్పుడు వస్తుందంటే ఆన్సర్లో మనకి ఏమొస్తుంది 6 రాసేటైతే 4 ఆర్ 6 అనమాట. సో ఇక్కడ మనకి 6 రాసేటంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది 4 కానీ 6 కానీ రావడానికి అవకాశం ఉన్నాయి. సో ఇప్పుడు మనకి 4 6 అనేది ఎలా తెలుసుకుంటాం, దీని దీని నెక్స్ట్ నెంబర్ అంటే ఇప్పుడు 8 అనేది మనకి ఫస్ట్ 8 ఆల్రెడీ మనకి ఆన్సర్ వచ్చేసింది. సో దీని నెక్స్ట్ నెంబర్ ఏంటి మనకి 8 into 9 చేసుకుంటే మనకి 72 వస్తుంది. సో ఈ 72ని మనం ఈ 73తో కంపేర్ చేసుకుంటాం. సో ఇక్కడ 73 ఉంది, ఇక్కడ మనకి 72 ఉంది. సో 72 కన్నా మనం 73 పెద్దది కాబట్టి మనం పెద్ద నెంబర్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ 6 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో టోటల్గా చూసుకుంటే 8 ఫస్ట్ 8 మనకి సెకండ్ 8 అంటే 6 అనమాట. సో 86 స్క్వేర్ మనకి ఎంత వస్తుంది 7396. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 7396 ఎంత ఆన్సర్ అంటే 86 అనమాట. సో ఇది మనం టెక్నిక్, సింపుల్ టెక్నిక్. మీరు ఎంత పెద్ద నెంబర్కైనా మీరు ఫాలో అవ్వచ్చు. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఏపీపీఎస్సీ వాళ్ళకి ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వాళ్ళకి ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. సో రీసెంట్గా ఏపీపీఎస్సీ చైర్మన్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఆయన ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారు, తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్, ఆ తర్వాత గ్రూప్ 3 నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారన్నమాట. ఎందుకంటే మెయిన్గా ఫిల్టరింగ్ ఈజీ అవుతుందని వాళ్ళకి. సో ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 3 ఇచ్చారనుకోండి, ఇక్కడ ఒక 5 లక్షల మంది రాస్తారు. కొంతమంది 1000 పోస్టులు తీసేస్తారు. కానీ కొంతమంది దీంట్లో గ్రూప్ 2 కూడా నెక్స్ట్ రాస్తారు. గ్రూప్ 2 సెలెక్ట్ అయిపోతే ఇక్కడ వేకెన్సీ ఉండిపోతుందని చెప్పి మళ్ళీ అది ఫుల్ఫిల్ చేయాలంటే కష్టం కాబట్టి ఈయన ఈ ప్రొసీజర్ని ఎక్కువ ఫాలో అవడానికి చూస్తున్నారన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 అని ఆయన అఫీషియల్గా చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకి గ్రూప్ 1 తీసుకుంటే మనకి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్ ప్లస్ ఇంటర్వ్యూ. అలాగే ఇంకోటి గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన 50,000 కన్నా ఎక్కువ మంది అప్లై చేసుకుంటే దానికి కంపల్సరీ ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతామని చెప్పారు. అంటే డెఫినెట్గా మనకి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి కాంపిటీషన్ అనేది ఎక్కువ, పేపర్ అనేది కొంచెం టఫ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని మనకు తెలుస్తుంది అనమాట. సో డెఫినెట్గా మనకి గ్రూప్ 1లో ప్రిలిమ్స్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది, మెయిన్స్ అంటే కంప్లీట్ డిస్క్రిప్టివ్ కాబట్టి డైరెక్ట్ ఉండదు. సో ఇక్కడంటే మనకి ప్రిలిమ్స్లో మనకి ఫస్ట్ లెవెల్ ఎంట్రీ ఎగ్జామ్ కాబట్టి ప్రిలిమ్స్లో మనకి ఎక్కువ మనం ఫ్యాక్ట్స్ మీద కాకుండా ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్ అనేది మనం ఫోకస్ చేయాలి. సో ఇది మీకు చేయాల్సింది. నెక్స్ట్ అలాగే మెయిన్స్కి మీకు ఆల్రెడీ మీకు చెప్పినట్టు స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్. ఈ స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ ఫాలో అయితే మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కూడా మీకు ఈజీ అయిపోతుంది. సో ఇది ఇప్పటి నుంచి ఏంటంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మార్చుకోవాలి. ఎందుకంటే గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మనకి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్ కనిపిస్తున్నాయి. సో మెయిన్స్లో కొంచెం టఫ్నెస్ పెంచడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తే కొంచెం అందరూ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పటి నుంచి మనం ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్ అనేది ప్రిపేర్ అయితే చాలా బెటర్, సేఫ్ జోన్ ఉండడానికి అవకాశం ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ IAS APPS CTS Lectures. Thank you.